మొత్తం నా వైపుకి లాక్కు. బ్యాలెన్స్ చేయమన్నాను. బుద్ధి లేదా నీకు? ఏంటి ఆర్డర్ వేస్తున్నారు? బెడ్రూమ్ లో మీ భార్యని కాదంటారు, బయటికి వచ్చినప్పుడు కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటారు, గాల్లో వెళ్తున్నప్పుడు నా నడుం పట్టుకుంటారు. బాగానే రొమాన్స్ చేస్తున్నారు. నేను నిన్ను రెస్క్యూ చేస్తున్నాను, రొమాన్స్ చేయట్లేదు. రెండిటికి నీకు తేడా తెలీదా? ప్రమాదం తప్పింది. ఎందుకు అరుస్తున్నావు? ప్రమాదం తప్పింది కదా. నేను బాధతో అరవట్లేదండి, ఆనందంతో అరుస్తున్నాను. నాకు ఇలా ఎగరాలని ఎప్పటి నుంచో ఆశగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ రైడ్. ఎక్కడికి? కాళ్ళు తెగిపోతే కింద పడిపోతాం. వద్దు, నాకు కిందకి వెళ్ళాలని లేదు, ఇలాగే గాల్లో తేలిపోవాలనుంది. ఈ దేవి నువ్వు అనుకుంటున్నట్టు హెలికాప్టర్ కాదు, ఇలాగే ఎగురుతూ హైదరాబాద్ వెళ్ళడానికి. ఎక్కడ ఒక చోట దిగాల్సిందే. ఎక్కడ దిగుతాం? రోడ్డు కనిపిస్తే దిగుదాం. అక్కడ నుంచి వెహికల్లో వెళ్ళొచ్చు. దేవుడా, రోడ్డు త్వరగా కనిపించకూడదు, నేను గాల్లోనే ఎగురుతూ ఉండాలి. నువ్వు ఇలాగే వాగుతూ ఉంటే తాడు కట్ చేసి కిందకి తోసేస్తాను. కాళ్ళు చేతులు విరిగి వీల్ చైర్లో పడతావు. చెత్త కాటేజ్. నిన్నటి నుంచి హీటర్ కూడా పనిచేయట్లేదు. ఫైర్ క్యాంప్ అని వెలిగించుకుందామని లైటర్ తెమ్మని ఫోన్ చేస్తే ఇంతవరకు తేలేదు. ఇదిగో మేనేజర్ సార్, పేరుకేమో పెద్ద రిసార్ట్, మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదయా. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సార్. ఇదిగోండి, లైట్ తీసుకోండి. వీడేంటి ఇక్కడున్నాడు? నన్ను ఫాలో చేస్తూ వచ్చాడా? నేను మనోహర్ ఈ రిసార్ట్లో ఉన్నట్టు అమ్మకి తెలిసిపోయిందా? సార్, ఇంకా ఏమైనా కావాలా? ఆ సింగ్ ఇక్కడెందుకున్నాడు? ఆ సార్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఎక్కడ దిగాడు సార్. ఫ్యామిలీ ఫ్రెండా? వీళ్ళేనా? అవును సార్, ఆ కాటేజీలో ఉన్నది వీళ్ళే. షట్, తెలియకుండా అమరేంద్ర వాళ్ళు ఉండే రిసార్ట్కే మేము వచ్చావా? ఏమైంది సార్? ఏం లేదు. ఈ విషయం వెంటనే మనోహర్తో చెప్పాలి. హలో, ఎక్కడున్నా మనోహరే? ఇప్పుడే రిసార్ట్ దగ్గరకు వచ్చాను. ఆ కారులో ఉంది నువ్వేనా? అవును.
ఆ కార్ దిగకు మనోహరి, వెనక్కి వెళ్ళిపో. ఏమైంది? అమర్ భాగి కూడా ఇదే రిసార్ట్లో ఉన్నారు. మన ఆపోజిట్ కాటేజీలో ఉన్నది వాళ్లే. ఆ సింగ్ గాడు ఇక్కడే ఉన్నాడు. ఛ్యా! ఈరోజు అన్ని రివర్స్ అవుతున్నాయి. అక్కడ బాగిని చంపుదాం అనుకుంటే అమర్ వచ్చాడు, ఇక్కడేమో వీడు. ఓహ్! రణ్వీర్, అమర్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు ఎలా? కారుని ఫాస్ట్ గా తీసుకువెళ్ళమని చెప్పు. ఎలాగోలా ఎస్కేప్ అవ్వ మనోహరి. సరే సరే, డ్రైవర్ ఎయిర్పోర్ట్కి పోనీ. పద, 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 పద. రై రై రాక్ రాక్ రాక్. రే, అది ఏమైందిరా? రణ్వీర్ వైఫ్ వచ్చిందా? ఆ కారులో ఉందే తనే అనుకుంటాను. మనల్ని చూడగానే పారిపోతుంది. షిట్. మనోహరి, మళ్ళీ తప్పించుకున్నావా? రణ్వీర్ ఎక్కడా? వాడు కాటేజ్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేయి. చెప్పు రాతాడు. సార్, మీరు అర్జెంటుగా హైదరాబాద్ రావాలి సార్. ఏమైంది? సార్, ఇది ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు సార్. మీరు మిస్ అమ్మాయి వెంటనే బయలుదేరి హైదరాబాద్ రండి. రాతోడ్, వస్తున్నాం. ఏమైందండి? రాతోడ్ వెంటనే హైదరాబాద్ రమ్మంటున్నాడు. అక్కడ ఏదో జరిగింది. సారీరా, మీ ఫంక్షన్కి ఉండలేకపోతున్నాం. అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. ఇట్స్ ఓకే. ఎంతో అర్జెంట్ అయితే తప్ప రాతోడ్ నీకు కాలు చేయడు. పద, మనం వెంటనే చెక్అవుట్ చేద్దాం. పద. యా, రా. అమర్, ఇప్పుడు ఆ రణ్వీర్కి ఏం చెప్పాలి? మేం వెళ్ళాక వాడికి ఏదో ఒకటి చెప్పి పంపించేసే. అక్కడ నేను చూసుకుంటాను. ఇట్స్ ఓకే. మీరు టెన్షన్ పడకుండా వెళ్ళండి. హైదరాబాద్ రీచ్ అయిన వెంటనే నాకు కాల్ చేయండి, ఓకేనా? నేను ఎయిర్పోర్ట్ దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పదండి.